ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో చేయడం వల్ల యాంగ్జైటీ దూరం అవుతుంది, స్ట్రెస్ నుంచి బయటపడతారు, మంచి నిద్ర పడుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది, అలాగే స్కిన్ గ్లోగా మారుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ పాదం కింద ఫ్లాట్గా ఉండి పాదం నొప్పిగా ఉంటుందా? అయితే ఈ విధంగా చేయండి, నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మోకాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఒక గోడకి కాల్ని ఈ విధంగా వేసి ఇలా నొక్కడం ద్వారా మీ మోకాళ్ళలో నొప్పి అనేది తగ్గుతుంది, మోకాళ్ళలో కదలిక వచ్చి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా మోకాలు పైభాగంలో కొంచెం ఆయిల్ పెట్టి ఇలా కప్పుతో ఈ విధంగా రబ్ చేయండి. మీ మోకాల నొప్పి ఈజీగా పోతుంది, లేచి చకచకా నడుస్తారు. అలాగే మీకు మోకాల నొప్పి పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మడమల నొప్పి కూడా పోతుంది. డైలీ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. సబ్స్క్రైబర్లు పూర్తి ఈ ముద్రని ఇలా మీరు పాదాల నొప్పితో బాధపడుతున్నారా? కాళ్ళ ఏళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు కాళ్ళ ఏళ్ళు నొప్పి పోవాలంటే ఈ విధంగా చేయండి, మీ కాళ్ళ ఏళ్ళ నొప్పి పోతుంది. పాదం నొప్పి ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మీ పాదాల నొప్పి తగ్గుతుంది. అలాగే మడిమ నొప్పి తగ్గాలి అని అంటే ఈ విధంగా మడిమను బాగా కిందికి నొక్కి ఈ విధంగా చేయడం వల్ల నొప్పి అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా చెయ్యి నొయ్యడము, అలాగే చేతి వేలు బాగా నొయ్యడము, చేతితో ఏది పట్టుకున్నా బాగా లాగినట్టు కావడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా చేయడం వల్ల ఈ 3 విధాలుగా చేయండి. ఇలా చేయడం వల్ల చేతి వేల నొప్పులు పోతాయి, చెయ్యి నొప్పి తగ్గుతుంది, చెయ్యి కూడా రిలాక్స్ అవుతుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ చెయ్యి నొప్పి పోయి మీ చెయ్యి రిలాక్స్ అవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు పాదాల నొప్పితో బాధపడుతున్నారా? కాళ్ళ ఏళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు కాళ్ళ ఏళ్ళు నొప్పి పోవాలంటే ఈ విధంగా చేయండి, మీ కాళ్ళ ఏళ్ళ నొప్పి పోతుంది. పాదం నొప్పి ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మీ పాదాల నొప్పి తగ్గుతుంది. అలాగే మడిమ నొప్పి తగ్గాలి అని అంటే ఈ విధంగా మడిమను బాగా కిందికి నొక్కి ఈ విధంగా చేయడం వల్ల నొప్పి అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా చెయ్యి నొయ్యడము, అలాగే చేతి వేలు బాగా నొయ్యడము, చేతితో ఏది పట్టుకున్నా బాగా లాగినట్టు కావడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా చేయడం వల్ల ఈ 3 విధాలుగా చేయండి. ఇలా చేయడం వల్ల చేతి వేల నొప్పులు పోతాయి, చెయ్యి నొప్పి తగ్గుతుంది, చెయ్యి కూడా రిలాక్స్ అవుతుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ చెయ్యి నొప్పి పోయి మీ చెయ్యి రిలాక్స్ అవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మోకాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఒక గోడకి కాల్ని ఈ విధంగా వేసి ఇలా నొక్కడం ద్వారా మీ మోకాళ్ళలో నొప్పి అనేది తగ్గుతుంది, మోకాళ్ళలో కదలిక వచ్చి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా మోకాలు పైభాగంలో కొంచెం ఆయిల్ పెట్టి ఇలా కప్పుతో ఈ విధంగా రబ్ చేయండి. మీ మోకాల నొప్పి ఈజీగా పోతుంది, లేచి చకచకా నడుస్తారు. అలాగే మీకు మోకాల నొప్పి పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మడమల నొప్పి కూడా పోతుంది. డైలీ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో చేయడం వల్ల యాంగ్జైటీ దూరం అవుతుంది, స్ట్రెస్ నుంచి బయటపడతారు, మంచి నిద్ర పడుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది, అలాగే స్కిన్ గ్లోగా మారుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ పాదం కింద ఫ్లాట్గా ఉండి పాదం నొప్పిగా ఉంటుందా? అయితే ఈ విధంగా చేయండి, నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.